పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధికి ముందడుగు పడింది. కీలకమైన రామగిరి ఖిలా అభివృద్ధికి కేంద్రం దగ్గర రూట్ క్లియర్ చేయించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఇక ఖిలాకు రోప్వే నిర్మాణం, పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. అధికారులు త్వరలో ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జిల్లాలో హైవేలు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాయి. ఈ నిర్మాణాలు పూర్తవడంతో పాటు ఖిలా అభివృద్ధికి పనులు పూర్తయితే పెద్దపల్లి జిల్లా టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని చారిత్రక రామగిరి ఖిలాకు రోప్వే నిర్మాణానికి లైన్ క్లియర్ చేయించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పర్వతమాల ప్రాజెక్టులో రోప్వే ఏర్పాటుపై ఎంపీ రిక్వెస్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2.4 కిలోమీటర్లలో రోప్వే నిర్మాణం జరగనుంది. ఈ బాధ్యతలను నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ కి అప్పగించినట్లు తెలిపింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అక్టోబర్ 21 లోపు డీపీఆర్ తో పాటు బిడ్స్ సమర్పించాలని సంస్థను ఆదేశించింది. రామగిరి ఖిలాకు రోప్వే నిర్మించాలని కేంద్రానికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంతని నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు పెద్దపల్లి ఎంపీ. రోప్వేతో పాటు రామగిరి ఖిలా పర్యాటక అభివృద్ధికి మరో 2.5 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రామగిరి ఖిలాను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు మొత్తం 5 కోట్ల నిధులు కేటాయించింది కేంద్రం. 2 సంవత్సరాల కింద క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు మన రామగిరి ఖిలాకి టూరిజం యాంగిల్లో చూడాలి, దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మీ కోరిక ప్రకారం మేము కేంద్రంలో రామగిరి ఖిలాకి ప్రత్యేకంగా ఫండ్స్ కోరినాం. టూరిజం స్పాట్ లాగా తయారవుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ఒక శుభవార్త. రామగిరి రోప్వే ఏదైతే పెండింగ్ ఉండేనో గత 10 సంవత్సరాలకు వెళ్ళి ఏదైతే డెవలప్మెంట్ చేయకుండా దాన్ని పక్కకు పెట్టినారో దాన్ని ఇప్పుడు వారు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్లు ఇచ్చి ఆ రోప్వే క్లియరెన్స్ చేయడం జరిగింది. 10 ఏళ్లుగా రామగిరి ఖిలాను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. మంతని సెగ్మెంట్ ప్రజల కోరిక మేరకు కేంద్రంతో మాట్లాడి రామగిరి ఖిలాకు 5 కోట్లు నిధులు ఇప్పించామన్నారు. రామగిరి ఖిలా డెవలప్ అయితే మంతని అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడుతుందన్నారు. ప్రజల ఆశీస్సులతో మంతని మరింత డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ. రామగిరి ఖిలాకి కూడా 2.5 కోట్లు టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కొత్త శాంక్షన్స్ తోటి కేంద్రం నుంచి ఏదైతే మేము కృషి చేసి రామగిరి ఖిలా కోసం ఏదైతే ఫండ్స్ అవసరం ఉన్నదో దాన్ని తీసుకొచ్చి మంతని ప్రజలకు ఇది ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్లే అవకాశం దక్కింది. మేము మంతని కోసము మరింకెన్ని అభివృద్ధి ఫండ్స్ కూడా తీసుకొస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ రామగిరి ఖిలాను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. సర్కార్ ఆదేశాలతో ఇప్పటికే ఖిలాను పరిశీలించారు అధికారులు. అభివృద్ధి ప్రణాళికలు, కోట చరిత్ర, ప్రాముఖ్యత వంటి అంశాలపై రిపోర్ట్ తయారు చేశారు. ఖిలాపై ఉన్న శిల్పకళ, ప్రకృతి సోయగాలపైన ప్రభుత్వానికి నివేదిక అందించారు. రామగిరి, మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలు ఖిలాకు సమీపంలో ఉంటాయి. ఖిలాను డెవలప్ చేస్తే పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రామగిరి ఖిలా కేంద్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఖిలా చుట్టూ రోడ్ల నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖిలాకు అనుసంధానంగా స్టేట్, నేషనల్ హైవేలు నిర్మాణం జరగనున్నాయి. రామగిరి మండలంలోని పలు గ్రామాల మీదుగా ముత్తారం కేంద్రంగా వరంగల్ వైపు జాతీయ రహదారి 63 నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పెద్దపల్లి నుంచి కునారం వ్యవసాయ కేంద్రం మీదుగా ముత్తారం నుంచి భూపాలపల్లి వైపు మరో రాష్ట్ర రహదారి నిర్మాణం జరగనుంది. ప్రధానమంత్రి సడక్ యోజన కింద అమ్రాబాద్ నుంచి ముత్తారం మండలం పారుపల్లి వరకు ఇంకో రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమైంది. అలాగే 5 కోట్లతో ముత్తారం మండలంలో 2 బ్రిడ్జిలను నిర్మించనున్నారు. రామగిరి ఖిలా జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ పై పలుమార్లు పార్లమెంటులో మాట్లాడారు ఎంపీ వంశీకృష్ణ. నిర్మాణంలోని రోడ్లు, బ్రిడ్జిలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఆయా రోడ్లన్నీ రామగిరి ఖిలాకు సమీపం నుంచే వెళ్తుండటంతో భవిష్యత్తులో రామగిరి ప్రాధాన్యం పెరగనుంది.